అయితే మేము ఎందుకు ఇచ్చామంటే మేము ఇచ్చింది మా అప్పుడు ఆశ చూపిస్తేనే ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా బాలాజీ అనే ఎక్కితే తెచ్చిండు, 2-3 సంవత్సరాలు నడిపిండు ఆయన. ఇంకా ఎట్ట తెచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇంకా బాలాజీ 2-3 సంవత్సరాలు నడుతుండు కదా, ఇంకా వీళ్ళు మీరు గిట్ట పెట్టారన్నా మీరు చేయరన్నా అని మా దగ్గర చెప్పారు. చెప్తే మేము ఇచ్చినాం. అంటే 2 లక్షలు ఇచ్చినాం, ఎక్కువ ఏమి ఇవ్వలే. 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు బాలాజీకి ఇచ్చి మాకు బాగానే ఒక సంవత్సరంన్నర వడ్డించిండు. ఇంక ఇంతలే మధు అనే వ్యక్తి పక్కకు జరిగి ఏం చేశాడు, మన ఇంకా నెలకి ఇస్తాడు. బాలాజీ అనే వ్యక్తి 3 నెలలు అనేసరికి ఎవడు ఇవ్వలే. ఈయన నేను నెలకి ఇస్తా, మీరు టెన్షన్ పడగలి, నేను మంచి బిజినెస్ ఉండానా, మన ఇన్వెస్ట్ చేస్తున్నా, మన గోల్డ్ బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్ అన్నీ అన్నారు. అరే ఎక్కడ లేనిది 10 రూపాయలు వడ్డీ అంటే యాడ్ నుంచి వస్తాయని మేము గిట్ట అడిగినాం. అంటే ఈయన నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు ఏమైనా అంటే కావాలంటే ఫ్లాట్ రీటైన్ చేపిస్తా గిట్ట అని అన్నారు. అంటే మన దగ్గర కదా ఇంత గ్యారెంటీగా చెప్తుండు కదా, సర్లే అని మేము ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు నేను 4,42,64,000 ఇచ్చిన. నేను మీ ఫోటో చూపించమంటే గిట్ట చూపిస్తాను. 4,42,00,000 ఒక్కనే. అంటే నేను ఒక ఏజెంట్ కంటే మధ్య వ్యక్తికి ఇచ్చిన ఏజెంట్ కానీ నేను బాధిస్తుండే. మళ్ళీ మధ్యలో ఏజెంట్ అయినా లాస్ట్కి వచ్చేసి అంటే నా కింద 100-150 మంది ఉర్రు. 100-150 మంది. మేము పైసలు ఇచ్చిందే తప్పు కానీ అలా తినలేనా మేము. మీరు ఇవాళ ఇక్కడ కోచల్లాలు ఇప్పుడు కొర్ర మోతిలాలని వ్యక్తి ఉండు కదా, తేడా వాళ్ళకు మాకు 3 కిలోమీటరే తేడా. ఆయన బడాయి మాట్లాడుతుండు కదా, జనవరి కాదు ఫిబ్రవరిలో ఇట్లా మీటింగ్ పెట్టిండు. మీరు ఆగమవుతారు ఇది అని అన్నారు. ఆయన గిట్ట పేస్మెంట్ పెట్టిండు కానీ ఆగలే. ఇంకా అందరు ఇస్తూనే ఉన్నారు. ఆయన పైసలు తినేసరిగా ఇంకా సపోర్ట్ చేయలే. బాలాజీ అనే వ్యక్తి ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చిండు. బాలాజీ అనే వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చిండు ఆ మొదలాలు అనే వ్యక్తికి. అయితే ఆయన సపోర్ట్ చేయలే, ఆగిపోయాడు. ఇంక అప్పటి నుంచి మా కుర్ర మొదలాలు పట్టుకుంటేనే ఆగలే. మన బిజినెస్ ఆడికిపోద్ది అని అందరు అనేసరికి ఇంకా అది కంటిన్యూ అయ్యి వాళ్ళు బాగా నిరుడు నుంచి నడుపుతారు కదా, మన ఆడిపోతాని ఒక 10 లక్షలు ఇద్దాం, ఒక 10 నెలలు నడిస్తే చాలు, మన పైసలు మనకు వస్తాయి 10 రూపాయల కాడికి అని అందరు ప్రతి ఒక్క వ్యక్తి ఈయన చూసి ఆయన చూసి ఆయన ఇప్పుడు నేను 4,42,00,000 తెచ్చి యాడికి ఇచ్చిన అంటే ఇప్పుడు దోస్తాల చుట్టాలు ఉన్నారు, మా ఆయనోళ్ళు పాలోళ్ళు, మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కనే కలిసి నా చుట్టాలు కాడ, మళ్ళీ ఆయన కలిసి ఆయన చుట్టాలు కాడ, ఆయన అట్ట కలిసి నాకు 4,42,00,000 అయినా. మేము ఇచ్చినాం వాస్తవమే కానీ అలా రూపాయి తిల్లే. మేము ఫోన్పేలో కొట్టినాం, క్యాష్ కొట్టినాం, అన్ని స్టేట్మెంట్ తీపిచ్చి చూపించమంటే గిట్ట మీకు చూపిస్తాం. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 2 కోట్ల దాకా కొట్టినాం. స్టేట్మెంట్ చూపిస్తే గిట్ట చూపిస్తాం. ఎందుకంటే మీరు ఇన్ని పైసలు ఇప్పుడు ఉన్నాను నేను ఇట్టాడు పోరగాడు ఇన్ని పైసలు ఏం దాని నుంచి తెచ్చి ఇచ్చిండు, ఈయనకి అనుభవం కాలేదు ఎట్ట ఇచ్చిండని మీరు అనుకుంటారు. కానీ మీకు అన్ని స్టేట్మెంట్ చూపించమంటే గిట్ట చూపిస్తాం, నో డౌట్. కాకపోతే మీరు మా శరాలు చూస్తే మేము చచ్చిపోయే కాలం ఉంది. తిందామంటే తినబుద్ది కావట్లేదు. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఫోన్ చేయ, ఇంటికి వచ్చి గల్లబెట్టి గుంజా. ఇప్పుడు మేము వ్యవసాయం చేసి మట్టి తిని మట్టిలో పోర్లాడి పని చేసి బతులం అన్నాం మేము. అలాంటిది వాళ్ళు మోసం చేసిరు. మాకు ఇస్తాం మీ తరతరాలు బత్తట్టు మీరు బత్తరనా ఇయ్యరని అని అంటే మేము ఇచ్చినాం. తరతరాలు కాదు, మా తరతరాలు దొరకకుండా చేసిపోయిండు ఆయన. పలుగుతండలో నాకు 60-70% రిలేటివ్స్. మధు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను డబ్బులు ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది, 10 రూపాయలు మిత్తి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తే నేను నమ్మలే. లాస్ట్కి అమీర్ పటేల్ ఫోటో, మంగ్లీ ఫోటో అవన్నీ చూపించుడు. ఇట్లా బిజినెస్ ఉంది, అమీర్ పటేల్ తోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా ఉంది, దీని ద్వారా మనకి లాభాలు వస్తాయి, మేము మంచిగా ఉంటాం, మా వాళ్ళ మీరు కూడా మంచిగా ఉంటారు అని చెప్పి నమ్మబలికిండు మమ్మల్ని. దానికి కూడా మేము ఆలోచన చేసి లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన నేను డబ్బులు 10 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నా. 8 లక్షలు మా డాడీ పేరు రాపించుకో, ఒకటే పేరు మీద రాపిస్తే బాగుండదని మా డాడీ పేరు మీద 8 లక్షలు అని ఇచ్చిండు మధ్య వ్యక్తి ఏజెంట్. మధుగిరిగా ఫోన్ చేసిన, ఫలాని వ్యక్తికి ఇచ్చే అని చెప్పిండు. నేను 6 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్. ఈరోజు నా టార్చర్ మామూలుగా లేదు. మొన్న సూసైడ్ చేసుకుందాం అనుకున్నా నేను. ఇప్పుడు మేము ఇన్ని రోజులు ముందుకు రాకపోవడానికి కారణం మాకు 3 నెలలు పెట్టండి. ఫస్ట్ మళ్ళీ నెల మళ్ళీ జైలు పోయిండు, మళ్ళీ వచ్చిండు,
మళ్ళీ 3 నెలలు పెట్టిండు. మళ్ళా ఇందువలన మేము ఆగినాం, ఇస్తాడేమో అనే ఆశతోటి. కానీ లాస్ట్ వరకు మేము ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్ మేము మీడియాలో చూసి ధైర్యం వచ్చి ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇగో ఈయన నాకు 3 డేస్ అవుతుంది పరిచయం అయ్యి, ఫేస్బుక్లో నెంబర్ తీసుకొని అన్న ఇట్లా నా బాధ ఉంది, ఇట్లా ఉందని చెప్పి ఇగో ఈయన ద్వారా నేను వచ్చిన ఈరోజు. మంగ్లీ పేరు ఉంది ఖచ్చితంగా. ఈ అమీర్ ఒకసారి ఈ అమీర్ పటేల్ వెనక నుంచి నడిపిస్తుండు గేమ్ అంతా. అభిషేక్ నాయక్ పరిచయం చేపించుండు మధుకి. మంగ్లీకి మధుకి అసలు పరిచయం లేదు, అభిషేక్ పరిచయం చేపించుండు. అభిషేక్ పరిచయం చేసి కొన్ని బెట్టింగ్లని మన తెలుగు యూట్యూబ్లో పోయి నాకేం తెలియదని అని చెప్తుండు. మొత్తం గేమ్ ఆడారు వీళ్ళిద్దరు. గన్ లైసెన్స్ అని చెప్పి లైసెన్స్ అప్లై చేశారు. ఏదైతే ముఖ్య అనుచరుడు, ఏదైతే క్యాషరు, డ్రైవరు, మధుతో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రమేష్ చెప్పిండు. ఏం చెప్తున్నాడు? నేనే సాక్ష్యం, నా ముందు మంగ్లీ గారిని ప్రవేశపెట్టండి, మంగ్లీ గారి పాత్ర లేనప్పుడు మంగ్లీ గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదన్నాడు. మరి మంగ్లీ గారు దీనికన్నా రావాలి కదా, నీకు చాలా గొప్ప పేరు ఉంది తల్లి, నువ్వు కడిగిన ముత్యంలా రావాలని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కూడా, మా నాయకుడు కూడా అదే మాట అంటున్నాడు, నేను కూడా అదే మాట అంటున్నా, మా సిస్టర్ మా ప్రత్యూష రాథోడ్ కూడా అదే అంటున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నా గురించి చాలా గొప్పగా మాట్లాడండి అని మా చెల్లె మా ప్రత్యూష రాథోడ్ ఫోన్ చేస్తున్నావు. మా అన్నకు ఫోన్ చేసి సంపత్ నాయక్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు మధు గారితోనని నువ్వే చెప్పి మా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పండి. సరే, నువ్వు ఒక్క బంజారా బిడ్డనే నా దేశాన్ని, ఈ గిరిజన బిడ్డని పరిచయం చేపించినావు అంటున్నావు కదా, మరి ఈ గిరిజన బిడ్డలు లేకపోతే, ఇవే నీ మెట్లు లేకపోతే నువ్వు అక్కడ పోయేదానివేనా? ఈ మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేవు? ఏ 6 గంటల రాత్రికి మా విష్ణు కాంప్లెక్స్ కొండమల్లేపల్లిలో కొత్తగా నిర్మించింది అదొక హోటల్, స్వాగత్ హోటల్ ఏమో హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇలా ఆఫీసు, అక్కడ పోయినది నిజమా అబద్ధం చెప్తుండు కదా ముఖ్య అనుచరుడు. మినిస్టర్ ఆడియో కూడా ఇప్పుడు నేను వినిపిస్తా. ఎంత దౌర్భాగ్యం అంటే అన్న, నేను మీకు చూపిస్తా ఆధారాలు అన్నారు కదా, ఇగో ఆధారాలు చూపిస్తాను. మినిస్టర్ వాళ్ళ మనవడు ఇతను, కర్ణాటక మనవడు ఇతను. ಆದಿತ್ಯ మన ಫ್ರೆಂಡ್ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಈ ಮಾಲಂ ಕೇದಾಕ ಊರು ಹುಡುಕಿ ಏನ್ ಪರಿಚಯ ಕರಾದಿ ನೋಡಮ್ಮ. सूर्यनारायण रेड्डी का अंकितो सर हमारा कैस्टे वाचा मोट बिजनेसमैन आवा एमा मंगली भी शेयर होल्डर आवा और ओन ब्रदर का तो मैं गूगल में कर दी तो ओके ओन ब्रदर आओ का कल की भगवान है पूछे नंबर ओके ओन ब्रदर के मालूम वेदर का तो काय फर्स्ट ने दियोना बात करेरो आज से करे ये कोना अधिकारी में आयो ये कोना डिफेंडर करे में आयो कौन आया ना जना ये एमा कांट्रेक्टी शिव ये कोणा आहे शिव ये कोणा आहे शिव का तो शिव चौहान मंगलीर भाई मंगलीर स्ವಂತ भाई డిఫెండర్ కారు, ఫార్చునర్ కార్లు అన్న. ఆడియోలో ఏముందంటే ఆ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఏం చెప్తుందంటే, నా దగ్గర గతంలో కూడా ప్రోగ్రామ్ దగ్గరకు కూడా వచ్చినాయి వీళ్ళు, నా పక్కనే ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ పక్కనే, అంటే ల్యాండ్ కూడా కొనిస్తాం, ల్యాండ్ పైన పెట్టుబడులు పెట్టిస్తాం, దీంట్లో ఎవరెవరైనా నేను చెప్పట్లేదు, అతను చెప్తున్నాడు అన్నట్టు. శివ అండ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, దాంతోపాటు మధు, దాని తర్వాత హిమకాంత్ రెడ్డి, దాని తర్వాత శైలజ పేరు మీద ఉందని చెప్తున్నాడు. అది 7 ఎకరాలు, ఒకే ఎకరం 7 కోట్ల దాకా ఉంది. బెంగళూరు నుంచి 25 కిలోమీటర్లు నెల్లిమంత దగ్గర సంథింగ్ ఉంది. అతను మా భాషలో మాట్లాడుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధితులకు న్యాయం జరగడం కోసమని బాధితులను తీసుకొని వచ్చినాం. కొన్ని వందల వేల మంది కూడా వస్తారు. డెఫినెట్గా దీనికి ఎంతవరకైనా పోరాడతాం. మీరు ఇక్కడ ఇగో సంబంధం లేదనుకున్న దానికి ఇది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసినాయి ఈ వీడియోలు. ఈ పార్టీలో ఇక్కడ మధు కూడా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. సో నేను ఏమంటున్నా అంటే అన్న, వాళ్ళు 1-to-1 తీసుకుంటారు ప్రతిశతం. నేను ఒకటే చెప్తున్నా, నీతి నిజాయితీ ధర్మంతో మేము పోరాడుతున్నాం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలారా, నిజాన్ని బతికించడానికి అని చెప్పి మేము ఎంత తాపత్రయపడుతున్నామో ఆ బాధలు మాకు తెలుసు. ఇగో
ఇక్కడ కేసులైనవి, ఇదిగో ఇక్కడ చనిపోయినవి, ఇదిగో ఇక్కడ శివతోని ఉన్నవి, ఇదిగో దానితో పాటు ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నది, ఇదిగో దీంతో పాటు మంగ్లీ రాలేదనుకున్న కాడిది అక్కడ ఇంటిది, ఇదిగో వీళ్ళు కట్టిన రిసిప్ట్లు, ఇదిగో ఎఫ్ఐఆర్, దీంతో పాటు మంత్రి గారి మనవడు ఎవరైతే ఉన్నాడో తన దగ్గర నుంచి 80 లక్షలు తీసుకున్నది అది. సో నేను ఒకటే అంటున్నాను, నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడి ఈ బాధితుల పక్షాన ఉండి త్వరలోనే సిబిఐకి కూడా మేము దీనిపైన పూర్తిగా, ఎందుకంటే ఈ విధంగా ఇలా ఆల్రెడీ కొన్ని కేసులు అయినాయి, మిగతా వాళ్ళందరితో కూడా కేసులు వేపిస్తాం, దీనిపైన క్షుణ్ణంగా పోరాడతామని తెలియజేసుకుంటూ బాజాప్తా చెప్తున్నాం. దీన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకుపోతున్నాం. వదలం, ఇది దీన్ని ఎక్కడో వదిలే ప్రసక్తి లేదు. బాధితుల తరపున నిలబడతాం, బాధితులకు న్యాయం చేస్తాం.